మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖ మాసం, వసంత ఋతువు, కృష్ణపక్షం, సప్తమి తిథి, శతభిష నక్షత్రం, గురువారం. ఈరోజు మనమంతా గురువును ఆరాధించాలి. ఈరోజు సూర్యోదయం సప్తమి తిథి గడియల్లో జరిగింది. గురుచండాల యోగం ఉన్నప్పుడు కష్టాలు తప్పవు. ఆ సమయంలో వాళ్ళు గురునామస్మరణ చేస్తే ఆ కష్టాలు దూరమవుతాయి. అందుకే ఈరోజు మనమంతా దైవగురు బృహస్పతయే నమః అని జపించాలి. దీంతో పరిపూర్ణమైన గురు అనుగ్రహం మన సొంతమవుతుంది. మన సంప్రదాయ వైశిష్ట్యం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి యజమాని చిరిగిన చాపపై గానీ వస్త్రంపై గానీ నిద్రిస్తే ఆయుక్షీణం, దారిద్ర్యం. విరిగిన పళ్ళాల్లో ఆహారాన్ని భుజించకూడదు. అయితే ఇలా తినకూడదనడంలో విజ్ఞాన కోణం కూడా ఉంది. విరిగిన చోట సూక్ష్మ క్రిములు వచ్చి చేరితే గనక అది ఆహారంలో కలిసిపోతే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో యజమాని వ్యాధిగ్రస్తుడైతే సంపాదన కొరవడుతుంది. అలాగే రాత్రివేళ ఇంటి యజమాని తిన్న పళ్ళాన్ని శుభ్రం చేయకుండా అలాగే వదిలేయకూడదు. దీనివల్ల ప్రకృతిలోని నెగిటివ్ ఎనర్జీ ఆ పళ్ళాలని ఆకర్షిస్తుందని, దీంతో ఇంట్లో సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటారు. సాయంత్రం వేళ ఇల్లంతా శుభ్రంగా ఉండి పరిమళాలు వెదజల్లుతుండాలి. అంటే అగరబత్తీల్ని వెలిగించి ఉంచాలి. అలాగే దీపం వెలుగుతుండాలి. ఇవన్నీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉత్పన్నమయ్యేలా చేస్తాయి. ఇలా ఉంటే ఇంట్లోకి అడుగుపెట్టిన వారికి కోపం రాదు, మనసు ప్రశాంతంగా మారుతుంది. పాజిటివ్ ఎనర్జీతో ఆలోచిస్తారు. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. రేపు దగ్ధయోగం ఉన్నందున పూజ గదిలో పసుపుతో ఒక త్రిభుజాన్ని, కుంకుమతో ఇంకో త్రిభుజాన్ని కలిపి షట్కోణంగా వేయాలి. దాని మధ్యలో మట్టి ప్రమిదను ఉంచి నెయ్యితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, విప్పు నూనెతో కానీ దీపాన్ని వెలిగించి దీపదుర్గా కవచ స్తోత్రాన్ని కానీ, దుర్గా స్తోత్రాన్ని కానీ, దేవి ఖడ్గమాలను కానీ పారాయణ చేయాలి. ఎర్రని పూలు, అక్షతల్ని చేతిలో పట్టుకుని నీరు పోసే సంకల్పాన్ని మననం చేసుకుని దీపం చుట్టూ తిప్పి కింద పోసేయాలి. దీపం కొండెక్కిన తర్వాత షట్కోణం వేసిన పసుపు కుంకుమల్ని నీటిలో కలిపి ఇల్లంతా సంప్రోక్షణ చేస్తే ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. రాను రాను జీవన పద్ధతులు మారిపోతున్నాయి. రాత్రుళ్ళు ఆలస్యంగా నిద్రించడం, ఉదయం ఆలస్యంగా మేల్కొనడం అనేది పెరిగిపోతుంది. దీనివల్ల అందరికీ రకరకాల సమస్యలు పెరుగుతాయి. అందుకే ఈ జీవన విధానాన్ని మార్చుకోవాలి. వృత్తి సమస్యలతో బాధపడుతున్న స్త్రీలు ప్రతిని సీతాకోకచిలుక ఆసనాన్ని వేస్తున్నట్టయితే క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సాయంత్రం నిమ్మరసాన్ని మట్టి ప్రమిదలో వేయాలి. ఇంకొంత నిమ్మరసాన్ని పళ్ళెంలో వేసి అందులో పసుపు కలిపిన నెయ్యిని కానీ, నూనెను కానీ వేసి దీపారాధన చేయాలి. ఆ దీపాల్ని గురుదైవం ముందు ఉంచి పసుపు రంగు పుష్పాలతో పూజిస్తూ గురుపాదుకా స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఇలా ఆచరించడం వల్ల బ్రహ్మహత్యా దోషాలు తగ్గుతాయి. గురుబలంతో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఇంట్లో బంగారం నిల్వ ఉండకుండా పోతున్నట్టయితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి.
మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.